నమస్కారం. చాలా రోజుల తర్వాత మొత్తం టోటల్ ప్రెస్, ముఖ్యంగా సీనియర్ పాత్రికేయులతో కూడా కలిసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఓ 2-3 విషయాలు ఈ సందర్భంగా పొలంనేరు నియోజకవర్గ ప్రజలకు తెలపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది. నిన్న పత్రికల్లో రకరకాలైనటువంటి దాన్ని కథనాలను కానీ రకరకాలైనటువంటి వార్తలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా నియోజకవర్గానికి సంబంధించి నిన్న ఆంధ్రజ్యోతిలో కావచ్చు, మొన్న సాక్షిలో కావచ్చు 2-3 వార్తలు రావడం చూశాను. నిజంగా కూడా చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే చాలా రోజుల తర్వాత పత్రికల్లో పత్రికా స్వేచ్ఛతో ధైర్యంగా ఈరోజు రాసేటువంటి పరిస్థితి కలిగిందని నాకు అనిపించింది. ఎందుకంటే ఇవన్నీ ఈరోజు జరిగినటువంటి సంఘటనలు కాదు, చాలా రోజుల ముందు నుంచినే ఉన్నటువంటి సంఘటనలు. ఈరోజు ఏదైతే ఈ మనకు ఉండేటువంటి ఆర్టీసీ డిపో అనేది 1979లో పొలంనేరులో పాత డిపో మంది. 1979లోనే ఇక్కడ డిపో ఉంది. ఆ డిపో రాష్ట్రంలోనే మంచి ఆదాయం సంపాదించినటువంటి డిపోగా నెంబర్ 1 ప్లేస్లో ఉన్నటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. అయితే దురదృష్టం, గత 5 సంవత్సరాలకు 2021లో ఈ డిపోలో ఉన్నటువంటి బస్సులన్నీ కూడా పక్కన పుంగనూరు డిపోకి తీసుకెళ్లడం, కుప్పంలో ఉండేటువంటి బస్సుల్ని పొలంనేరు డిపోకి తరలించడం. అది ఎందుకు చేశారో నాకు తెలియదు. ఆ రోజు ఎక్కడ నాకు తెలిసి పత్రికల్లో నేనైతే చదవలే. నేను ఆ సందర్భంలో ఒకసారి 2 సార్లు కూడా మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. మళ్ళీ మీరు పత్రికల్లో కూడా చూసేది ఇంటర్స్టేట్ కనెక్టివిటీ అటు కర్ణాటక, తమిళనాడుకు దగ్గరగా వ్యాపార రీత్యా ఇక్కడ ఉన్నటువంటి రోడ్ కనెక్టివిటీ, అటు నేషనల్ హైవే కావచ్చు, అటు మదనపల్లి నుంచి కుప్పానికి పోయేటువంటి రోడ్డు కావచ్చు, ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి ఎక్స్ప్రెస్ వే కొత్తగా ఈ మధ్య రాబోతూ ఉంది. అంటే కనెక్టివిటీ ఎక్కువగా కూడా ఉండేటువంటి ప్రాంతం. ఎక్కువ అటు తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, రాష్ట్రంలో ఉండేటువంటి మిగతా ప్రాంతాల నుంచి కూడా ఇది ఒక జంక్షన్ లాగా ఉండేటువంటి ప్రాంతం. ఇక్కడి నుంచి బస్సెస్ అన్ని చోట్ల కూడా పోవడానికి అవకాశాలు ఉండేటువంటి పరిస్థితిని ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇటువంటి డిపోను గత ప్రభుత్వంలో అప్పటి మంత్రిగా ఉన్నటువంటి రామచంద్రారెడ్డి గారు పుంగనూరు శాసనసభ్యుడిగా అక్కడ డిపో తీసుకొచ్చిన సందర్భంలో కొత్తగా బస్సులు శాంక్షన్ చేసుకొని తెచ్చుకునేటువంటి అవకాశం